అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు మంత్రుల సమావేశం ముగిసింది. మే 2న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు సంబంధించి రాజధాని రైతులతో చర్చించారు సీఎం చంద్రబాబు. ఏపీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధాని మోడీ సభకు అమరావతి రైతులంతా తరలి రావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. రాజధాని అమరావతిలో ప్రథమ భాగస్వామ్యం రైతులు, రైతు కూలీలదేనని స్పష్టం చేశారు. మనం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క మన ఆహ్వానాన్ని మన్నించి వారు మే 2వ తేదీన వస్తున్నారు కాబట్టి దీనికి పెద్ద ఎత్తున ప్రజలందరూ మీరందరూ కూడా భాగస్వాములు అవ్వండి. ఎవరు ఎక్కడ కూర్చుంటున్నాం అనేది కాదు, మనమంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ అనేక 5 లక్షల మంది పైగా ఈ యొక్క సమావేశానికి రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా మన అతిథులు. మీరందరూ కూడా మన ఇంటికి వచ్చినటువంటి అతిథులను ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ మనలో కూడా ఆతిథ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళని మనస్ఫూర్తిగా స్వాగతించండి అని చెప్పినప్పుడు మా మనసులు ఎంతో పులకించినాయి. నిజంగా ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది, మాలో ఇంకా కొంతమందికి ఇన్ని సంవత్సరాలు గడిచినాయి కదా అన్నప్పటికీ కూడా ఆ బాధ అటువంటి ఆ విషయాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ పూర్తిగా పరిష్కారం అయ్యే విధంగా ఆయన చెప్పినటువంటి మాటలు, ఏ విధంగా ఆయన యొక్క ఆలోచన విధానంతో, వారి యొక్క ముందు చూపుతో ఏ విధంగా గతంలో ఉమ్మడి రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు మంత్రుల సమావేశం ముగిసింది. మే 2న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు సంబంధించి రాజధాని రైతులతో చర్చించారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. భోగి కొద్దిసేపటి క్రితమే రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా కొంతమంది మంత్రులు, అంటే రాజధాని మోడీ పర్యటన కోసం ఏర్పాటైన మంత్రులు నారాయణ, పయ్యావులు, కేశవ్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ప్రధానంగా చర్చించారు. ఎందుకంటే రాజధాని కోసం రైతులు భూములు ఎప్పుడో ఇచ్చారు. 2014లోనే 50,000 ఎకరాలకు పైగా తీసుకోవడం జరిగింది. వాళ్ళ త్యాగాలు ఏమీ వృధా పోవు. మీరు అనవసరమైన అపోహలు ప్రస్తుతం రాజధాని విషయంలో పెట్టుకోవద్దని ప్రధానంగా రైతులతో చెప్పినట్టు తెలిసింది. ఎందుకంటే 2వ దఫా ల్యాండ్ పూలింగ్ కూడా ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు. మీకు ఫ్లాట్స్ కానీ మిగిలిన అన్ని కూడా డెవలప్ చేసి రాజధాని ప్రాంతంలో ఇస్తాము. మధ్యలో వచ్చిన ప్రభుత్వాల కారణంగా కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. అయినప్పటికీ కూడా రైతులు చేసిన త్యాగాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని ప్రధానంగా చెప్పడం